హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కొండేటి. ఈరోజు మనం సీతంపేట దగ్గర ఉన్న మెట్టుగూడ వాటర్ ఫాల్స్ చూడటానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తే కొండంతా కూడా కొండ చీపుర్లు పలు పంటలతో నింపబడి ఉంది. వీటన్నిటి గురించి వివరించడానికి మన మండల వ్యవసాయ అధికారి వారు మన దగ్గర ఉన్నారు. అతను కలిసి అతనితో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు కే తిరుపతిరావు. నేను పాచిపెంట మండలం వ్యవసాయ అధికారిని. ఈరోజు మేము సీతంపేట మండలానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మనకి చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. చాలా పంటలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక పంట గురించి మనం ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలుగు ఇంట ప్రతి ఆడపడుచు కూడా పొద్దున్న లేవంగానే చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఇల్లు ఊడ్చడం. ఈ ఇల్లు ఊడ్చాలంటే ఖచ్చితంగా కావాల్సింది చీపురు. అంటే అన్ని ఇళ్లల్లో కూడా ఈ చీపురు అవసరం. అలాంటి అత్యవసరమైనటువంటి చీపురు పంట, కొండ చీపుర్ల పంట అంటాం దీన్ని. ఈ కొండ చీపుర్ల పంటతో ఈ కొండంతా కూడా నింపబడింది. కొండ మీద పండిస్తున్న చీపుర్లు కాబట్టి కొండ చీపుర్లను పిలిచారు వీటిని. ఈ కొండ చీపుర్ల పంటతో మేము చూసినట్టయితే మొత్తం అంతా నింపబడింది. ఇంతే కాకుండాను మధ్యలో చాలా అంతర పంటలు ఉన్నాయి. అరటి, అలాగే పసుపు, అల్లం, జీడి, అలాగే చాలా చాలా రకాల పంటలన్నీ కూడా పండించి ఈ కొద్దిపాటి వర్షానికే ఈ పంటంతా కూడా ఎక్కడ ఎలాంటి తెగులు కూడా లేకుండా, ఎలాంటి పురుగులు కూడా లేకుండా చాలా ఆరోగ్యకరంగా పండుతుంది. మీరు అందరూ చూడొచ్చు కూడా. ఈ అంతర పంటలు, ఈ కొండ చీపుర్లు ఇవన్నీ కూడా గిరిజన సాంప్రదాయ పద్ధతులు అంటాం. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ఈ పంటలు పండిస్తున్నారు. ఈ పంట చాలా లాభదాయకం. ఎందుకంటే ప్రతి ఇంటికి చీపురు అవసరం, కానీ పండించే వాళ్ళు తక్కువ. చాలా తక్కువ మంది పండిస్తున్నారు. మాది పాచిపెంట మండలం, మాది గిరిజన ప్రాంతమే అయినప్పటికీ కూడా అక్కడెక్కడ కూడా ఈ కొండ చీపుర్ల పంట అన్నది లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు చూసిన ఈ పంటని పాచిపెంట మండలంలో కూడా విస్తరించేటువంటి కార్యక్రమం ఆలోచించాము. అక్కడ గిరిజన రైతులందరూ కూడా ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సంవత్సరం పాటు ఆదాయం పొందుతారు అని తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చిత్రంలో మనం చూసుకున్నట్టయితే పైనాపులు ఈ విధంగా వేసుకోవడం జరిగింది. ఎక్కడైతే కొండవాళ్ళు ఏటగా ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ కొండ చీపురుతో పాటు పైనాపిల్ కూడా వేసుకున్నారండి. ఈ పైనాపిల్తో పాటు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పసుపు చూడండి ఏ విధంగా వేసుకున్నారో. చాలా బాగుంది. దీనికి ఎటువంటి పెట్టుబడి లేదు, ఒక శుభ్రం చేసుకొని వేసుకోవడమే జరుగుతుంది. ఇదిగోండి కొండ సందుల్లో పైనాపిల్, పసుపు, అలాగే అనేక రకాల జీడి మామిడి, సీతాఫలం చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం, తర్వాత అనేక పంటలు బొప్పాయి, అరటి వంటి అనేక పంటలు వేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మన మండలంలో కూడా పాచిపెంట మండలంలో ఉండే గిరిజనులు కూడా ఈ విధంగా వేసుకుంటే చాలా లబ్ధి పొందుతారు. దీనికి ఎటువంటి పెట్టుబడి అవసరం ఉండదు, కొంచెం శారీరక శ్రమ తప్పించి ఇంకేం అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా పంటలు గిరిజనులు అంతమంది ఈ కొండ చీపుర్లో వేసుకున్నట్టయితే ఏడాది పొడుగునా ఏదో ఒక పంటతో ఆర్థికంగా చేయూత అందుతుంది వాళ్ళకి. ఈ కొండంతా చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, కనుచూపు మేరలో బొప్పాయి, అరటి, తర్వాత చింత, మామిడి, తర్వాత కొండ చీపురు, ఈ విధంగా అన్ని పంటలతో నింపబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పంటలు పండిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.